రేవంత్ రెడ్డి నిన్న క్లాస్ ఇచ్చిండు. ఎవరికి? వార్నింగే, క్లాస్ కూడా కాదు. ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ కాన్స్టిట్యున్సీలలో ఎవరైతే తక్కువ సర్పంచులు గెలిచిరో వాళ్ళ క్లాస్ ఇచ్చిండట. ఎందుకు మరి? రెబల్స్ని బుజ్జగించలేకపోయిర్రు, రెబల్స్ని విత్డ్రా చేసుకోలేకపోయిర్రు. ఎమ్మెల్యేగా ఉండి ఒక సర్పంచ్ రెబల్గా వేసినటువంటి వాళ్ళతోటి మాట్లాడలేక చాలా సర్పంచ్ పదవులు కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిండట. ఇంకా కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యేలు తమ బంధువులను రెబల్ అభ్యర్థులుగా దింపిర్రట. తమ పార్టీకి టికెట్ ఇచ్చి అంటే పార్టీ నుండి ఈయన అని ప్రకటించారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళు రెబల్గా వేసారు. ఒకటే ఊర్లో ఎమ్మెల్యే చుట్టాలో ఎవరు రిలేషన్స్ బంధువులను పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీ నుండి కష్టపడి ఉన్న వాళ్ళు రెబల్గా వేసారు. అట్లా బీఆర్ఎస్ ఆయన మధ్యలో కొట్టుకుపోయాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈయన కొన్ని సీల్చుకుపోవడం ద్వారా బీఆర్ఎస్ ఆయనే సర్పంచ్ పదవి కొట్టుకుపోయాడు. అట్లా చాలా జరిగినాయట. కాబట్టి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రెబల్స్ను పట్టించుకోకపోవడం వల్లే చీలిన ఓట్లు, ఫలితంగా ప్రత్యర్థులకు లాభం. కార్యకర్తలను కాకుండా మీ బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్లే పార్టీకి నష్టం. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరిగితే ఊరుకోను, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు. 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 18 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండట. మళ్ళొక్కసారి ఇట్లా జరిగితే సీరియస్గా ఉంటుంది. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కదా, వాళ్ళ సర్పంచ్ టికెట్ కోసం మీ బంధువుల కోసం చుట్టాల కోసం వాళ్ళ కోసం ఎందుకు అడుగుతున్నారు? అట్లా రెబల్ అభ్యర్థులు దిద్దడం వల్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిండు. ఇట్లా రిపీట్ అయితే మీ మీద చర్యలు తప్పవని 18 మంది ఎమ్మెల్యేలకు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిండట. మరి ఆ ఎమ్మెల్యేలు మార్చుకుంటారా తమ పద్ధతిని, లేదా బంధుగణం మా బంధువులు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా చుట్టాలు సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని అట్లనే చేస్తారా? అట్లా చేస్తే రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకోబోతున్నాడో చూడాల్సిందే.